ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. ఏదైతే మన యానాదుల హక్కు ప్రత్యేక కార్పొరేషన్ దానికి సంబంధించి 2023 కందుకూరు మన బస్సు యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభలో మన జాతిని ఉద్దేశించి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి ఇచ్చినటువంటి ప్రత్యేక కార్పొరేషన్ హామీ ఒకసారి ఈ వీడియో చూడండి. మరియు 2025 అనగా ఈ సంవత్సరం మన మధ్య నెల్లూరు పర్యటనలో భాగంగా మన గౌరవ గిరిజన శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మడి సంధ్యారాయణ మేడం గారిని కూడా అక్కడ ఉన్నటువంటి మన గిరిజన అనాథ సంక్షేమ సంఘం నాయకులు కలిసి మనకు రావాల్సిన హక్కులు అలాగే మనకు ఉన్నటువంటి ఏదైతే ఇచ్చిన ప్రత్యేక కార్పొరేషన్ గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. మేడం గారు ఇచ్చిన మాట కూడా చూడండి ఒకసారి. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అనాథలు మొన్నే అమరారు. నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత యానాదుల కోసం ప్రత్యేకంగా ₹1 పెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా, యానాదుల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి యానాదుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళలో చాలా అమాయకత్వం, చాలా మంచితనం, పేదరికం ఉంది. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం పైన, పార్టీ పైన ఉంది. అందుకే యానాదులు చెప్తున్నా, ఇంటింటికి పోయి మీరు చెప్పాలి, వారందరినీ సమాయత్తం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపేయాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, యానాదుల జీవితంలో వెలుగు ప్రసాదించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏ తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని యానాదులకు కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వాస్తవమేనండి. అలాగే లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో చెప్పారు, ఖచ్చితంగా ఇస్తున్నామండి, త్వరలో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్న కార్పొరేషన్ ఇంతవరకు సారేమో ప్రకటించారండి. ఇది కొత్తగా పెట్టాల్సిన కార్పొరేషన్. దీనికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. రాజ్యాంగంలో కొన్ని విధి విధానాలకి అనుసరించి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఇది మన యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్, అది మన హక్కు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క యానాది జాతి బిడ్డ కూడా మన జరిగే ప్రోగ్రామ్ లో అది వచ్చే వరకు మనం సాధించుకోవాలి. అయితే చూస్తా ఉంటే కొన్ని నాకు బాధ కలుగుతా ఉంది. అది దేనికంటే నిన్న జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, అక్కడ మేమందరం కూడా పాల్గొన్నాము గుంటూరు జిల్లా నుంచి. అయితే మన జాతి తరపున 3 సంఘాల పెద్దలు కూడా సభ మీదకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు నేనేమనే దానికి ఏం కాదు, కానీ ఒక ఈ గిరిజన సభ సంబంధించి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పెద్దలు, మేధావులు, అధికార యంత్రాంగం మొత్తం ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గడిచిన సంవత్సరం పాటుగా మనం చేసినటువంటి పోరాటం, మన జాతి ప్రజానీకం త్యాగాలు, అంటే రోడ్డుకి మనం చేసే కార్యక్రమాల గురించి మనం వాళ్ళకి చెప్తేనే కదా అది ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉంటారో వారి దృష్టికి తీసుకెళ్ళగలిగేది. మనం చెప్పకపోతే వాళ్ళు ఏం తీసుకెళ్తారు? సో కావున ఇది మోగపోతా ఉంది. నేను గడిచిన 2 సంవత్సరాలుగా నేను జరిగేటువంటి కార్యక్రమాలు అటెండ్ అవుతా ఉన్నా గుంటూరు కలెక్టరేట్లో. మన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. అది కొద్దిగా బాధ కలుగుతా ఉంది. నేను మాట్లాడడం జరిగింది మన యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ గురించి. అది నాకు ఇచ్చిన అవకాశం కల్పించారా, నేను అది తీసుకున్నాను. ఎందుకంటే అడిగే హక్కు ఒక సామాన్య పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉన్నది. కాకపోతే ప్రోటోకాల్ అనేది ఉన్నది కాబట్టి మనం గౌరవించి మన వాళ్ళకి ఇచ్చే అవకాశం. ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ మిస్ అయింది కాబట్టి నేను అంతమంది, కనీసం ఒక 400 నుంచి 500 మంది కూడా అక్కడ ఉన్నారు. అంతమందిలో కూడా నేను లేచి మన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ గుంటూరు ఎంపీ హేమసాని చంద్రశేఖర్ గారిని డైరెక్ట్ గా అడగడం జరిగింది. సార్ నాకు ఒక 5 నిమిషాలు సమయం కావాలి సార్, ఒక డిమాండ్ అంటే చూసి వివరని చెప్పి సార్ అడిగారు. నాకు ముందు భయం వేసాగానే మన భవిష్యత్తు, మన జాతి భవిష్యత్తు కళ్ళ ముందు కనపడతా ఉంది. సార్ నా పేరు కల్పన సార్, నేను యానాది కమ్యూనిటీ అని చెప్పాను. ఓకే, 1 నిమిషం టైం ఇస్తాను బాబు అన్నాడు. ఆ 1 నిమిషం చాలు ఏదైనా జరగడానికి. అంటే ఆ 1 నిమిషమే మీరు చూశారు కదా, ఆ 1 నిమిషంలోనే నేను మాట్లాడతా మనకు ఉన్నటువంటి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2023 వచ్చినటువంటి హామీ గురించి చెప్పడం జరిగింది. మరియు మేము ఉన్నటువంటి స్థానిక కాలనీ గురించి, అక్కడ అభివృద్ధి జరిగేది, మరియు గుంటూరు సిటీ పరంగా ఎంపీ గారు చేసే పని మాత్రం చెప్పేదానికి నాకు టైం ఇచ్చారు. ఇంకో 3వ పాయింట్ ఏంటంటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరియు లోకేష్ గారిని మా ప్రజా సంఘాలు, అంటే మన యానాది సంఘాల ద్వారా చర్చలకు పిలవండి. మాకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సార్ దయచేసి వాటిని విజ్ఞప్తితో తీసుకొని చర్చలు జరిపి మాకు ఇవ్వాల్సినటువంటి డిమాండ్స్ వాటిని సహకరించని చెప్పాను. ఆ వీడియో ఒకటి లాస్ట్ మిస్ అయిందండి, అది కూడా ఉంటే బాగుండేది. సో ఇదంటే ఇలా జరిగింది. ఎందుకంటే ఆ మాట్లాడిన 2 ముక్కలని వెనకాల నుంచి పుడుస్తూ ఉన్నారు. ఏంటంటే అప్పటికే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంతమందిలో కూడా మనం అది మన హక్కుగా దాన్ని లాక్కున్నాము, అంటే అవకాశం ఇవ్వలేదు మనకి. కానీ నేను ఒక యానాది జాతి బిడ్డగా తీసుకున్నాను దాన్ని. ఇది ఒక నిమిషమే, నేను భవిష్యత్తులో దీన్ని 1 నిమిషం కాదు, కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు తీసుకొని స్టేజ్ మీద మాట్లాడడానికి నేనే ఆలోచించాను. అది చేయాలంటే భవిష్యత్తులో యువతలో చైతన్యం రావాలి. అది చేయాలంటే చాలా పోరాటం ఉంది. ఏదైతే నవ్యాంధ్ర రాజధానిలోనే మనం మొదలు పెట్టాలి. కావున త్వరలోనే సంఘం ఏర్పాటు చేద్దామని చెప్పి, యువత ప్రధాన లక్ష్యంగా చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. కావున పెద్దలు, మిత్రులు, మేధావులు అందరూ కూడా దయచేసి మద్దతు ఇవ్వండి, సపోర్ట్ చేయండి. అలాగే ఒక కమ్యూనిటీ, మన కమ్యూనిటీ కాదు, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మీ అందరూ ఆశీస్సులు, ఆరోగ్యమానాలు కూడా నాకు అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇదంటే ఇంకో ముఖ్య పాయింట్ ఏంటంటే, గడిచిన 3 సంవత్సరాలతో పాటు నిన్న జరిగిన అటువంటి ఒక ఏదైతే లోపాలు ఉంటాయి కదా, మన సంఘాల తరపున పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, జాతి పరంగా ఎవరైనా సరే, ఏ కులమైనా సరే, గిరిజనులు ముఖ్యంగా రాజకీయంలో ఏ పార్టీ అయితే ఉంటారో ఆ పార్టీల తరపున ఎస్టీసీలో ఉన్న వ్యక్తులు
వాళ్ళ గొంతులు మోగపోతా ఉన్నాయి. వాళ్ళు అడిగినా కానీ పట్టించుకోరు. అది నేను ఎప్పుడు గమనించాను. కావున ఎవరైనా సరే జాతిపరంగా చేసేవాళ్ళు ఎస్టీ సెల్ తరపున ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత అనేది అభిమానిస్తారు. సమాజంలో అన్ని ఉంటాయి. కానీ జాతికి మీ నుంచి ఏమీ చేయలేని ఒక అదైతే మటుకు ఉంది. అది గమనించాను. ఎందుకంటే ఇలాంటి టైంలో వైసీపీ వ్యక్తులు మాట్లాడితే వాళ్ళని ప్రతిపక్ష నాయకులుగా చూస్తారు. తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, లేదా జనసేన పార్టీ అయినా, ఏ పార్టీలో ఉన్నా సరే మనం పార్టీని గురించి మన జాతి కోసం మనం అడగలం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి. కావున నేను చెప్పినా గానీ అక్కడ ఏంటంటే ఒక సంఘం ప్రతినిధిగా ఉండి మాట్లాడితే అది రాసుకుంటారు, అది తెలియదు. కానీ మనం ఒక పౌరుడిగా, ఒక జాతి వ్యక్తిగా నేను అక్కడ ఆ సబ్జెక్ట్ చెప్పాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంతమందిలో కూడా మన మాట వెళ్ళినా కానీ మనుషుల్లోకి, కానీ అది తీసుకొని వాళ్ళు అమలు చేయాలంటే చాలా టైం పట్టింది. కావున భవిష్యత్తులో ఒక నాయకుడిగా నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. దీన్ని సంఘం కూడా త్వరలోనే విధి విధానాలు ఏదనేది కూడా అందరికీ తెలియపరుస్తాను. దేని మిత్రులారా, నేను జరిగినటువంటి దానికి విషయం మీ అందరి సపోర్ట్తో భవిష్యత్తులో మన జాతికి అంత మంచిగా అని చెప్పి కోరుకుంటూ మీ మిత్రులు తలపల నాయకులు జయానాది జై భీమ్.